రాష్ట్రం మొత్తం ఇప్పుడు సాయి కృష్ణ అనే అబ్బాయి అసలు ఉన్నాడా లేదా, నిజంగా లాకప్ డెత్ జరిగిందా లేదా, చంపేశారా లేదా అతన్ని, ఎందుకంటే ఎవిడెన్స్ లేదు, ఆధారాలు లేవు. కాకపోతే ఎవరో పోలీసులు చెప్పారని వాళ్ళ అమ్మకి ఆమె బయటకు వచ్చి మాట్లాడడం ఓకే అంతే. ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్స్ లేవు కాబట్టి మనం నిరాధారంగా మాట్లాడలేము. కానీ చంపేశారు అనేది నిజం అనేది నమ్ముతున్నారు నిజంగా దాన్ని. ఈ లోపులోనే రాజకీయాలు మొదలెట్టేశారు, ఎవరికి వాళ్ళు వెళ్ళి పరామర్శలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఓకే అతను ఏమయ్యాడు, మిస్ అయ్యాడా ఏంటి, ఆ సీఏ నాగరాజన్ అయితే సస్పెండ్ చేశారు, ఓకే ఆయన మీద ఏదో కేసులు పెడతారు, ఏదో జరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఆ పిల్లోడు ఏమయ్యాడు అనేది తెలియాలి కదా. ఆయన మీద ఇంతకుముందు 20 కేసులు ఉన్నాయి, 25 కేసులు ఉన్నాయి, ఏదో చెప్పుకొస్తున్నారు లెక్క. ఓకే అవన్నీ ఒక ఎత్తు, అవన్నీ పక్కన పెడతాం. రాజకీయంగా ఇప్పుడు ఎవరి కాళ్ళు పరామర్శిస్తున్నారు కుటుంబాన్ని వెళ్ళి, అందరూ మేము న్యాయం చేస్తామని హామీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తాజాగా గాదే సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేసేందుకు ఒక కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారట. వాళ్ళ ఇంటికి ఆయన గురువారం వెళ్ళి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆయన మాట్లాడారు. సాయికృష్ణ అదృశ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి, డీజీపీ, ఇతర అధికారులు ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించామని చెప్పారట. ఎలాగైనా అంటే అక్కడ అదృశ్యం, ఎందుకంటే టీడీపీ ఒప్పుకోవద్దు, టీడీపీ తరపున ఎమ్మెల్యేలు ఒప్పుకోరు లాకప్ డెత్ జరిగింది అనేది, అదృష్టం అయిందనే చెప్తారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు, లాకప్ డెత్ చేసేశారు, కొడుకుని చంపేశారు, అస్థికలు కూడా ఇవ్వలేదు, ఆ బూడిద కూడా మాయం చేశారని వాళ్ళు చెప్తారు. ఏది నిజం ఇందులో? ఆ తల్లి ఆ కడుపు కోత ఏదైతే ఉందో దాన్ని రాజకీయం చేస్తున్నారు ఎవరికి వాళ్ళు, రెండు పార్టీలు. ఇందులో ఒక్కడని ఏం లేదు. నిజంగా తప్పు జరిగితే దీనికి ప్రశ్నించేవాడు ఎవడు లేడా, దీని మీద ఇంకా మాట్లాడరా. అసలు ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు అని చెప్పుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇప్పుడు రంగంలో దిగలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇంతకీ.